నేటి 17వ శ్లోకం. విస్తీర్ణం వ్యోమదీర్ఘాః సపది దశ దిశో వ్యస్త వేలాంభసోబ్ధీన్ కుర్వద్భిః దృశ్య నానా నగర నగాభోగ పృథ్వీం చ పృథ్వీం పద్మిన్యుచ్ఛ్వాస్యతే యైరుషసి జగదపి ధ్వంసయిత్వా తమిశ్రాం ముస్రా విశ్రావయంతు ధృతమనభిమతం తే సహస్రత్విషోవహ. ఈ శ్లోకంలో తన సహస్ర కిరణములతో ఆ సూర్యదేవుడు భూమ్యాకాశములంతటా వ్యాపించి కమలములను వికసింపచేయటమే కాకుండా సకల జగత్తుకి ఊపిరిలూదుతూ విశాలమైన ఈ పృథ్విని ఏ విధంగా దృశ్యమానం చేస్తున్నాడో ఈ శ్లోకంలో అద్భుతంగా భావన చేశాడు మయూరుడు. విస్తీర్ణం వ్యోమదీర్ఘాః సపది దశ దిశో వ్యస్త వేలాంభసోబ్ధీన్. దీర్ఘాః అతి దీర్ఘములైనటువంటి ఆ సూర్యకిరణములు సపది వెంటనే వ్యోమ ఆకాశమును విస్తీర్ణం ఆ సూర్యకిరణములు ఆకాశమును విశాలవంతమైన దానిగా అనగా ఆకాశము ఎంత విశాలంగా ఉన్నదో దర్శింపచేస్తున్నాయి. అంతేకాకుండా దశ దిశో 10 దిక్కులు అనగా 4 మూలలు 4 దిక్కులు భూమి ఆకాశములంతటా దీర్ఘములై వ్యాపించిన ఆ సూర్యకిరణములు అబ్ధీన్ సముద్రముల యందలి వ్యస్తవేళ ప్లస్ అంబసహ అనగా నీరు వ్యస్తవేళ చెలియలి కట్టలను లేదా తీరములను తీవ్రంగా తాకుతున్నట్లుగా నిరంతరంగా వస్తున్న ఉవ్వెత్తైన అలలతో ఆ సముద్రముల యొక్క చెలియలి కట్టలు భాసించే విధంగా ఆ సూర్యకాంతి ప్రకాశిస్తోంది. ఆకాశం ఎంత విశాలంగా ఉన్నదో, దిక్కులు ఎంత సుదీర్ఘంగా ఉన్నాయో, సముద్రాలు తీరముల వరకు ఏ విధంగా ఉప్పొంగుతున్నాయో ఆ దీర్ఘములై 4 దిక్కులా వ్యాపించిన ఆ సూర్యకిరణములు తెలియచేస్తున్నాయని అర్థం. ఇదే భావాన్ని అప్పయ్య దీక్షితుల వారు కూడా తన ఆదిత్య స్తోత్ర రత్నాన్ని విస్తారాయ మమానం దశభిరుపగతో యోజనానాం సహస్రైహి అంటూ ప్రారంభం చేశారు. 10,000 యోజనాల విస్తీర్ణంతో దీర్ఘములై పొడవైన విస్తారమైన సూర్యకిరణములు అని భావన చేశారు అప్పయ్య దీక్షితులు. అంతేకాకుండా భాగవతంలోని 5వ స్కందంలో సూర్యేణ హి విభజ్యంతే దిశః ఖం ద్యేర్మహీభిద స్వర్గాపవర్గే నరకారసౌకాంసి చ సర్వశః. సూర్యుని ద్వారానే దిక్కులు, ఆకాశము, అంతరిక్షం, భూలోకం, స్వర్గం, అపవర్గం అనగా మోక్ష ప్రదేశం, నరకం, రసాతలం ఈ విధంగా సమస్త విభాగముల విభజన చేయబడి దర్శింపబడుతోంది. సూర్యదేవుడు లేకపోతే కాల విభజనే కాకుండా లోకాలోక విభజన కూడా అంతుపట్టదు. కాబట్టి దీర్ఘములైన ఆ సూర్యకిరణముల ప్రసారం వలననే ఆకాశం యొక్క విస్తీర్ణము దశ దిశలే కాకుండా సముద్రపు చెలియలి కట్టలు సైతం ద్యోతకమవుతున్నాయని అంతరార్థం. కుర్వద్భిః దృశ్య నానా నగర నగాభోగ పృథ్వీం చ పృథ్వీం. పృథ్వీ అనే ఈ సంస్కృత శబ్దానికి భూమి అని అర్థం. చ అనగా మరియు, పృథ్వీం అంటూ 2వసారి ప్రయోగించిన ఈ పృథ్వీం అనగా ఇక్కడ విశాలమైన అని మరొక అర్థం. పృథ్వీం చ పృథ్వీం అంటూ అద్భుతమైన శబ్దాలంకారంతో ప్రయోగించాడు మయూరుడు. ఒకే పదం తాత్పర్య భేదంతో వెంటనే ప్రయోగించటాన్ని లాటానుప్రాసము అంటారు. పృథ్వీం చ భూమినే కాకుండా ఆ భూమి మీద ఉన్నటువంటి పృథ్వీం విశాలమైన విస్తారమైనటువంటి నానా విధములైనటువంటి పర్వతములనే కాకుండా భూమి అంతటా విస్తరిల్లినటువంటి నగరముల యొక్క లేదా జనావాసములను నగా ప్లస్ ఆభోగ అనగా విశాలమైనటువంటి అనగా వివిధములైన అరణ్యములు లేదా వృక్ష సంపదని దృశ్య కనిపింపజేసే విధంగా కుర్వద్భిః చేయుచున్నటువంటి సూర్యకిరణములు అని అర్థం. ఆ సూర్యదేవుని రాకతో భూమి మీద ఉన్నటువంటి విశాలమైన అరణ్యములు, పర్వతములు, జనావాసములైన నగరములన్నీ
దృశ్యమానమై కంటికి గోచరిస్తున్నాయి అని ఒక అర్థం. అసలు ఈ సూర్యకాంతి వలననే ఆకాశం ఎంత విశాలంగా ఉన్నదో, దిక్కులు ఎంత పొడవుగా ఉన్నాయో, సముద్రములు ఏ విధంగా ఉప్పొంగి చెలియలి కట్టని మాటిమాటికి తాకుతున్నాయో, అరణ్యములు ఎంత విశాలంగా ఉన్నాయో అవగతమవుతున్నదని మరొక అంతరార్థం. అయితే కృష్ణతనయుడైన సాంబుడు తన వివస్వదార్యావింశతి అంటూ ఆర్యావృత్తంలో రచించిన 20 శ్లోకముల సూర్యదేవుని స్తోత్రంలో మరొక అద్భుతమైన అంశాన్ని ప్రస్తావించాడు. ఉద్బోధిత కమలవనః కృతఘటనశ్చక్రవాక మిథునానాం దర్శిత సమస్త భువనః పరహిత నిరతో రవిర్జయతి అని వ్యాఖ్యానించాడు. ఈ సూర్యకాంతి కమలములను వికసింపచేయటమే కాకుండా చక్రవాక పక్షుల జంటలను సైతం కలుపుతున్నది. అంతేకాక పరహితం అనగా కేవలం లోక శ్రేయస్సు కోసమే సమస్త భువనాన్ని దర్శింపచేస్తోంది అనడంలోని అంతరార్థం ఏమిటంటే, సకల జీవులకు పోషక శక్తిని కలిగించి ప్రాణశక్తిని అందించటమే ఆ సూర్యకిరణముల వలన కలిగే లోకహితం అని చెప్పవచ్చు. సూర్యుని ఆగమనం లేకపోతే జరిగే విపత్తుని శ్రీనాథ మహాకవి కాశీఖండంలో అద్భుతంగా వివరించాడు. స్థితి సర్గ విసర్గములకు గతి భానుడు కేవలంబా అనగా సృష్టి స్థితి లయములకు కేవలము ఆ సూర్యదేవుడే కారణం. కాన తదీయ ప్రతిబంధము త్రైలోక్య ప్రతిబంధకంబై విపత్ పరంపర బెనిచెన్. ఏ కారణం చేతనైనా సూర్యదేవునికి ప్రతిబంధం కలిగితే, సూర్యగమనం ఆగిపోతే అది ముల్లోకములకు ప్రతిబంధకమై అనేక విపత్తులకు దారితీస్తుంది. ఏన వినా అంధం తిమిరం జగతే తద్యచ్చరాచరం నిఖిలం అని సాంబుడు చెప్పినట్లుగా, ఏన వినా ఆ సూర్యదేవుడు కనుక లేకపోతే ఈ సకల చరాచర ప్రపంచం అంధకార బంధురమైపోతుంది. అంతేకాకుండా శ్రీనాథ మహాకవి చెప్పినట్లుగా, లేవయ్య స్వాహాస్వధావషట్కారంబులు ఉడివోయే త్రేతాగ్ని విధులు, యజ్ఞయాగములు త్రయాహ్నిక విధులు అన్నీ స్తంభించిపోతాయి. ఇది సంధ్య, ఇది రాత్రి, ఇది వాసరంబను సమయ వర్ష్మములు అపక్రమములయ్యే. ఇది సంధ్య, ఇది రాత్రి, ఇది పగలు అని తెలియకుండా సమయ ప్రమాణములన్నీ గతులు తప్పుతాయి. నక్షత్ర గమనం సైతం నిలిచిపోతుంది. అందువలన కేవలం లోకహితం కోసమే ఈ సకల ప్రపంచాన్ని తన కిరణములను ప్రసరింపచేసి దృశ్యమానం చేస్తున్నాడు ఆ సూర్యదేవుడు. పద్మిన్యుచ్ఛ్వాస్యతే యైరుషసి జగదపి ధ్వంసయిత్వా తమిశ్రాం. యైహి ఏ సూర్యకిరణములైతే ఉషసి ఉషకాలంలో ఆ ప్రాతః సమయంలో తమిశ్రాం చీకటిని ధ్వంసయిత్వా నాశనం చేసి లేదా పారద్రోలి, పద్మిన్ పద్మములు లేదా కమలములను, మరియు జగదపి జగత్ ప్లస్ అపి ఈ సకల జగత్తులోని ప్రాణులకు కూడా ఉచ్ఛ్వాస్యతే ఊపిరిలూదుతున్నాడు లేదా ప్రాణశక్తిని అందిస్తున్నాడు అని అర్థం. ఉచ్ఛ్వాస్యతే అనే ఈ అద్భుతమైన పదాన్ని ప్రయోగిస్తూ ముందుగా పద్మములను ప్రస్తావించటంలోని అంతరార్థం ఏమిటంటే, సూర్యకాంతి వస్తే గాని కమలములు వికసించవు, లేదా సూర్యకాంతి రాగానే కమలములు వికసిస్తాయి అనగా ముందుగా ప్రాణశక్తిని పీల్చుకుని మున్ముందుగా వికసించేవి పద్మములే. తరువాతనే జగత్తులోని సకల ప్రాణికోటి ఊపిరిని అనగా ప్రాణశక్తిని సంతరించుకుంటుంది. ఈ సౌరశక్తి లేక జగతి అంధకారమైతే జగత్తు ఎలా ఉంటుందో శ్రీనాథ మహాకవి అద్భుతంగా వర్ణించాడు. నేత్రంబులున్మేష నిస్పృహత్వమునుంద, కనులు తెరిచినా ఏమీ కనిపించదు కాబట్టి ప్రాణికోటి కన్నులను నిస్పృహతో తెరవడం మానివేస్తాయి. శృతిపుటంబుల శక్తి చొక్కుమడగా క్రమంగా వినికిడి శక్తి తగ్గిపోతుంది. జ్ఞానేంద్రియ జ్ఞాన కళలు అనగా శబ్ద స్పర్శ రూప రసగంధములనే తన్మాత్రలు క్రమంగా శిథిలమై జ్ఞానేంద్రియముల యొక్క జ్ఞానం అంతరిస్తుంది. జిహ్వ వివేకంబు చిరుతవోవ, నాలుక రుచుల వివేచనా శక్తిని కోల్పోతుంది. అంతరంగమున మహాంధకారము గ్రమ్మ, తనువు చేష్టాదరిద్రత వహింప. మనస్సుని అంధకారం కమ్మివేస్తే తనువు యొక్క చేష్టలు ఉడిగిపోతాయి.
ప్రాణముల్ శ్వాసమాత్రమున పర్యవసింప అనగా తనువులో ఎటువంటి చైతన్యం లేకపోయినా కేవలం శ్వాస రూపంలో ప్రాణములు మాత్రమే నిలిచి ఉంటాయి. అంతేకాదు పాము కరచిన మూర్ఛిల్లిపడిన ఎట్లు వితత నిద్రా సమావేశ వివసులగుచు పాము కరిచినటువంటి వాడు ఏ విధంగా అచేతనంగా పడి ఉంటాడో అదేవిధంగా విస్తృతమైన నిద్రతో జగత్తు నిస్తేజమైపోతుంది. ధరణి దీధితిలేమి చైతన్యమెడలి అన్నాడు శ్రీనాథుడు. సూర్యకాంతి లేకపోతే భూమి మీది సకల ప్రాణికోటి చైతన్యం కోల్పోతుందని అద్భుతంగా శ్రీనాథుడు కాశీఖండంలో వర్ణించాడు. అందుకే ఆ సూర్యకిరణములు జగతికి ఊపిరిలూదుతున్నాయని ఉచ్ఛ్వాస్యతే అంటూ అద్భుతమైన పదప్రయోగం చేశాడు మయూర మహాకవి. ముస్రా విశ్రావయంతు ధృతమనభిమతం తే సహస్రత్విషోవహ. తే అటువంటి ముస్రా ఆ సూర్యకిరణముల యొక్క సహస్ర అనంతమైన త్విషో కాంతి వహ మీ యొక్క అనభిమతం మీ యొక్క అనిష్టములు లేదా అయిష్టములన్నింటినీ ధృతం వెంటనే శీఘ్రముగా విశ్రావయంతు నశింపజేయుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూరుడు. ఏ సూర్యకిరణముల వలన ఆకాశం ఎంతో విశాలమై 10 దిక్కులు ఎంతో దీర్ఘములై అనంతమైన ఈ భూమండలానికి హద్దులై ప్రకాశిస్తున్నాయో, సముద్రములు ఏ విధంగా ఉప్పొంగి చెలియలి కట్టను తాకుతున్నాయో, నానా విధములైన పర్వతములు, నగరములు, అరణ్యములు దృశ్యమానమై గోచరిస్తున్నాయో, ఏ సూర్యకిరణములు చీకటిని పోగొట్టి పద్మములకే కాక సకల జీవరాశికి ఊపిరిలూది ప్రాణశక్తిని ప్రసాదిస్తున్నాయో, అటువంటి ఆ సూర్యకాంతి మీ అనిష్టములన్నింటినీ తొలగించుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూర మహాకవి. ఈ శ్లోకానికి జంఝాల వారి అనువాదం. ప్రత్యూషమున లేచి బలమైన చేతుల చిమ్మ చీకటిని నశింపజేసి చెదలు కొప్పునకొక్కసారిగా ఎగసి వేగాన దిశలను దీర్ఘములు సలిపి సప్తర్షి సంస్తుత్య సప్త సముద్ర జలాల భూస్థలిని కలాపిజల్లి పద్మలతలును సంతోషపడగా సర్వజగతికి ప్రాణశక్తిని తనరజేయు రవి సహస్రమయూఖాలు అవిగో వచ్చే అనుజ పల్కుమా వేగం స్వాగతం. స్వస్తి.